హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ ఈజ్ బెర్నౌలీస్ రూల్. ఈ రూల్ ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా కన్ఫామ్ క్వశ్చన్, ఇది కన్ఫామ్గా వచ్చి తిరుగుతుంది. బెర్నౌలీస్ రూల్ ఫార్ములా అయింది ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ ఇంటూ డిఎక్స్. నిన్న ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ అంటే ఏమని చెప్పుకున్నాం? యూవీ ఇంటూ డిఎక్స్ అంటే యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మొత్తానికి హోల్ డిఎక్స్ అని చెప్పుకున్నాం. ఇది ఇంటిగ్రేషన్లో యూవీ రూల్. ఇది మాత్రం ఏ రూలు? బెర్నౌలీస్ రూల్. దీనికంటూ సపరేట్ ఫార్ములా ఉంది. దీనికి ఎలా? ఇంటిగ్రల్ ఆఫ్ యూవీ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు యూ వి1 యూ డాష్ వి2 ప్లస్ యూ ట్రిపుల్ డాష్ యూ డబల్ డాష్ వి3 మైనస్ యూ ట్రిపుల్ డాష్ v4 ప్లస్ అండ్ సో ఆన్. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. వి రాయండి మైనస్ ఒకటి ప్లస్ మైనస్, నెక్స్ట్ వి రాయండి ప్లస్, మళ్ళీ వి రాయండి మైనస్ వి రాయండి. ఇక్కడ ఫస్ట్ యూ ఏం లేదు కాబట్టి 1, ఇక్కడ 1 పెట్టాం కాబట్టి 1. u1 అయితే v ఎంత? 2, u2 అయితే v3, u3 అయితే v4 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అండ్ సో ఆన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూ అంటే ఇచ్చిన సమ్లో హైలైట్ ప్రాసెస్ యూజ్ చేసుకుంటాం. ఏం ప్రాసెస్ యూజ్ చేసుకుంటాం? హైలైట్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఏ టర్మ్ ముందు వస్తే దాంట్లో ఏమనుకుంటాం మనం? యూ అనుకుంటాం. నెక్స్ట్ ఏమనుకుంటాం? వి, నెక్స్ట్ వి అనుకుంటాం. ఓకేనా? ఇక్కడ యూ అంటే యూ ఎక్స్ అనుకో సపోజ్. యూ డాష్ అంటే డెరివేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. నెక్స్ట్ వి అంటే ఇచ్చిన టర్మ్ తీసుకుంటాం. ఇక్కడ ఏముంది? e⁻2x అనుకుందాం సపోజ్. v1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻2x ఇంటూ డిఎక్స్. వి అంటే ఏంటిది? వి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. వి అంటే ఇంటిగ్రేషన్ చేయాలి. యూ అంటే డిఫరెన్షియేషన్. ఇలా యూ డబల్ డాష్ యూ త్రిబుల్ డాష్ ఎక్కడైతే 0 వచ్చి ఆగిపోయిద్దో అక్కడ దాకా చేస్తూ ఉండాలి. ఇక్కడ సపోజ్ u4 తీసుకున్నాం అంటే ఇక్కడ v5 దాకా తెలుసుకోవాలి. ఎక్కడ దాకా తెలుసుకోవాలి? u5. నెక్స్ట్ u4 0 వచ్చింది అనుకో, u0 5 into 0 అంటే ఏమైపోయింది? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయిపోయింది. కాబట్టి మనం u అనేది ఎప్పుడైతే 0 అయిద్దో అప్పుడు దాకా తీసుకుంటూనే ఉండాలి హైలైట్ ప్రాసెస్. ఇది బెర్నౌలీస్ రూల్లో. ఈ రూల్ ఎందుకు కనిపెట్టారు? సపోజ్ మనం నిన్న చెప్పుకున్నాం ఇంటిగ్రల్ ఆఫ్ x³ ఆఫ్ e⁻x అన్నాం. ఇక్కడ ఎన్ని టైమ్స్ x పవర్లో 3 వచ్చింది కాబట్టి 3 times యూబీ రూల్ చేయాలి. దానికంటే బెర్నౌలీస్ రూల్ ఈజీగా. అదే ఒకసారి x పవర్ ఎన్ని ఇస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. ఇలా చేస్తూనే ఉండాలి. దానికంటే ఈజీ ప్రాసెస్ ఏమని ఇచ్చాడు ఇక్కడ? బెర్నౌలీస్ రూల్. మనకి ఎగ్జామ్ హాల్లో వాడు బెర్నౌలీస్ రూల్ అని మెన్షన్ చేస్తాడు. లేకపోతే ఇంటిగ్రల్ ఆఫ్ x² ఇంటూ e⁻2x వచ్చింది. ఈ పవర్లో ఏదైనా వాల్యూ వస్తే, ఈ అనే పదం వస్తే, ఎక్స్పోటెన్షియల్ ఫామ్ వస్తే అది ఆటోమేటిక్గా బెర్నౌలీస్ రూలే. మనం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్. ఆటోమేటిక్గా ఏ రూల్? అది బెర్నౌలీస్ రూల్. ఏ రూల్? బెర్నౌలీస్ రూల్. e⁻2x వచ్చింది కాబట్టి e⁻2x వస్తే బెర్నౌలీస్. e⁻2xే కాదు, e⁻ax, ఏ ప్లేస్లో ఏదైనా ఉన్నా సరే అదేమైంది? బెర్నౌలీస్ రూల్. ఏమైంది? బెర్నౌలీస్ రూల్. ఈజీగా సాల్వ్ చేయడానికి గుర్తుంచుకోవచ్చు. బెర్నౌలీస్ రూల్ చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 5 marks క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండమ్మా. x⁻4 e⁻2x. వీ క్యాన్ చూస్. మనం ఏ ప్రాసెస్ తీసుకుంటున్నాం? హైలైట్ ప్రాసెస్ తీసుకుంటాం. ఆటోమేటిక్గా యూ అంటే మనకి ఎంత అని తెలుసు? x⁻4 అని తెలుసు. వి అంటే ఎంత అని తెలుసు? e⁻2x అని తెలుసు. మనం ఏం కనుక్కోవాలి? యూ డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ x⁻4. డి బై డిఎక్స్ ఆఫ్ x⁻4 అంటే 4 ఆఫ్ x⁻3. ఎలా వచ్చింది ఇది? డి బై డిఎక్స్ ఆఫ్ x⁻n అంటే నీకేమని తెలుసు? n ఇంటూ x⁻n-1 అని తెలుసు. ఇక్కడ n అంటే ఎంత? x⁻4 ఉంది కాబట్టి 4 ఇంటూ x⁻4-1 అంటే ఏమైంది? 4x³. నెక్స్ట్ ఇంకా ఏం కనుక్కోవాలి? యూ డబల్ డాష్ కనుక్కున్నాం అనుకో, మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ యూ డాష్ రాస్తే సరిపోద్దిగా. యూ డాష్ అంటే ఎంత? 4x³. 4 కాన్స్టెంట్. ఇక్కడ ఏమైంది? 3x² వచ్చిద్దా? ఏమొచ్చింది? 3x². ఈ ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ 4 3s ఎంత? 12x². 12x². ఇంకా ఏం కనుక్కోవాలి నువ్వు? యూ త్రిబుల్ డాష్ డి బై డిఎక్స్ ఆఫ్ 12x² అన్నావు. ఈసారి ఏమొచ్చింది? 12 into 2x. ఏమొచ్చింది? 12 into 2x. 12 2s ఎంత?
24x ఇదేంటిది u త్రిబుల్ డాష్. ఇంకా నువ్వు u4 డాష్ కనుక్కోవాలంటే d/dx ఆఫ్ 24x 24 కాన్స్టెంట్ d/dx ఆఫ్ x అంటే ఎంత 1 24 × 1 = 24. నెక్స్ట్ u5 అంటే d/dx ఆఫ్ 24 d/డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత 0 వచ్చింది కాబట్టి ఇక్కడ అంతవరకు చాలు. ఇక్కడ ఇదేంటిదమ్మా v నువ్వేం కనుక్కోవాలి v1 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ v ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఎంత అని తెలుసు e⁻2x ఇంటూ dx. నీకు ఇంటిగ్రల్ ఆఫ్ e⁻ax ఇంటూ dx అంటే ఏమని తెలుసు ఫార్ములా e⁻ax/a అని తెలుసా. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది 2 ఉందా అంటే e⁻2x/2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి v2 అంటే ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ v1 ఇంటూ dx. v1 ఎంత వచ్చింది e⁻2x/2 ఇంటూ dx. ఇక్కడ ఏం కాన్స్టెంట్ 1/2 కాన్స్టెంట్ ముందుకు రాస్తే e⁻2x ఇంటూ 2 ఇంటూ dx ఈక్వల్ టు e⁻1/2 ఆఫ్ e⁻2x/2 ఏమైంది e⁻2x/2 2 * 4 ఇలా ఆటోమేటిక్గా డైరెక్ట్గా v3 అంటే ఈసారి ఇంటిగ్రల్ ఆఫ్ v1 రాసాం కాబట్టి v2 ఎంత e⁻2x ఇంటూ 4 ఇంటూ dx. నెక్స్ట్ చేసినప్పుడు ఏమొచ్చింది మళ్ళీ 1/4 కాన్స్టెంట్ అయితే మళ్ళీ e⁻2x/2 వచ్చిందిగా ఏమొచ్చింది e⁻2x/2 అంటే 2 పెరుగుతా పోతుందా. ఇందాకలో 2 ఉంది కాబట్టి 2 * 4 ఇప్పుడు 4 2 ఎంత అయింది 8. నెక్స్ట్ v4 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x/8 ఇంటూ dx అంటే ఇక్కడ ఏమైంది ఈసారి 8 ఉంది కాబట్టి 16 e⁻2x ఆఫ్ 16. నెక్స్ట్ v5 అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x/16 ఇంటూ dx 16 2 ఎంత అమ్మా e⁻2x/32. నెక్స్ట్ v6 ఇక్కడ 5 కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని కనుక్కోవాలి 6 ఇంటిగ్రల్ ఆఫ్ e⁻2x/16 32 ఇంటూ dx ఈక్వల్ టు ఏమైంది e⁻2x/64 32 2 ఎంత 64. నెక్స్ట్ బెర్నౌలీస్ రూల్ ఫార్ములా ఏంటి బెర్నౌలీస్ రూల్ ఈజ్ ఫార్ములా ఏమని తెలుసు మనకి ఇంటిగ్రల్ ఆఫ్ uv ఇంటూ dx ఈక్వల్ టు uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) మైనస్ u'(v4) ప్లస్ u4' ఆఫ్ v5 మైనస్ u5 ఆఫ్ v6. ఇంతవరకు చాలుగా ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి 0 అయిపోతుందిగా అండ్ సో ఆన్ ప్లస్ c. u అంటే ఎంత అని తెలుసు నీకు x⁴. ఇక్కడ ఏం అడిగాడు v1 అందరు ఇక్కడ తప్పు చేస్తారు చూసుకోండి. ఇక్కడ నుంచి వరుసగా రాసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా వరుసగా రాస్తారు. రాయాల్సింది ఇది కాదు ఇది v1 అంటే ఎంత e⁻2x/2 మైనస్ u' అంటే ఎంత వచ్చింది మీకు u' అంటే ఎంత వచ్చింది 4x3 v2 అంటే e⁻2x/4 e⁻2x/4. నెక్స్ట్ u' అంటే ఎంత వచ్చింది నీకు u' అంటే ఎంత వచ్చింది 12x². అదే నీకు v3 ఎంత వచ్చిందమ్మా e⁻2x/8 నెక్స్ట్ u4' ఎంత వచ్చింది నీకు u4' ఎంత వచ్చింది సారీ u⁻3' ఎంత వచ్చింది 24x. నెక్స్ట్ e⁻2x/16 ప్లస్ నెక్స్ట్ ఏమొచ్చింది నీకు 12. సో నెక్స్ట్ ఏమొచ్చింది 24 ఆఫ్ e⁻2x ఇక్కడ మైనస్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ e⁻2x/32. నెక్స్ట్ మైనస్ v5 ఎంతమ్మా 0 ఆఫ్ e⁻2x/64 ప్లస్ c. దీని నుంచి ఏం మిగిలింది ఇక్కడ 4 క్యాన్సిల్ 4 2 4 3 ఇంకా క్యాన్సిలేషన్ ఏముంది ఇక్కడ 4 6 4 4 నెక్స్ట్ 4 6 4 4 2 2 2 3 నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా క్యాన్సిలేషన్ 8 3 8 4 టోటల్ గేమ్ మిగిలింది x⁴ ఆఫ్ e⁻2x/2 మైనస్ x³ ఆఫ్ e⁻2x ప్లస్ 3x² e⁻2x/2 ప్లస్ 3e⁻2x/2 3x e⁻2x/2 ప్లస్ ఇక్కడ
3e⁴ అన్నిట్లో ఏం కామన్గా ఉంది? e⁴x కామన్ ఉందా? e⁴x కామన్ తీస్తే ఏం మిగిలిద్దమ్మా? x⁴2 మైనస్ x³ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 3/4. ఇక్కడ 3x²/2 మైనస్ ప్లస్ ఇక్కడ ఏంటిదమ్మా మనకి మైనస్ ప్లస్ 3x/2 మిగిలింది. ఈ విధంగా ఇచ్చిన సమ్ని మనం సాల్వ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఏంటిదమ్మా మనకి మైనస్, ఇక్కడ ఏంటిది మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఈ విధంగా ఇచ్చిన సమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సేమ్ ఇలాగే ఇంకో సమ్ని చూడండి. బెర్నౌలీస్ రూల్లో u అంటే ఎంత? ఈసారి x², v అంటే ఎంత? e⁴2x. నువ్వేం కనుక్కోవాలి? u డాష్ అంటే d/dx ఆఫ్ x². d/dx అంటే నీకేమొచ్చింది? 2x. ఏమొచ్చింది? 2x. నెక్స్ట్ u∬ అంటే d/dx ఆఫ్ దేన్ని చేయాలి? దీన్ని 2x. 2 × 1, 2 కాన్స్టెంట్ కాబట్టి x అంటే ఎంత? 1. నెక్స్ట్ u∬ అంటే d/dx ఆఫ్ 2. 2 1 2నేగా ఏమైంది? 0. అంటే 3తోనే ఆగిపోయింది. ఇప్పుడు v తెలుసు. నువ్వు v1 కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ ఆఫ్ v × dx అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e⁴2x × dx. నీకేమైంది? e⁴2x/2. నెక్స్ట్ v2 అనగానే ఇంటిగ్రల్ ఆఫ్ v1 × dx. ఇలా ప్రతి సమ్కి రాయాల్సిన మళ్ళీ లేదు, డైరెక్ట్ రాద్దాం. e⁴2x/2 × dx v1 అంటే ఏమైతే ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ 2 వచ్చిందిగా బైలో e⁴2x/4. నెక్స్ట్ ఈసారి ఏమొచ్చింది? ఇంటిగ్రల్ ఆఫ్ e⁴2x/4 × dx అనగానే e⁴2x/4. 2 ఎంత అయింది? 8. నెక్స్ట్ ఈసారి ఏమైంది? v4 ఇంటిగ్రల్ ఆఫ్ e⁴2x/8 × dx. మళ్ళీ బైలో 8 కాన్స్టెంట్ అయితే e⁴2x/2 వచ్చింది కాబట్టి 8 2 ఎంత? 16. e⁴2x/16. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆన్సర్ e⁴2x/2 వచ్చింది అనుకో, 1/2 కాన్స్టెంట్. మళ్ళీ మనకేమొచ్చింది? e⁴2x/2గా 2 2 4. మళ్ళీ దీన్ని చేసినప్పుడు ఏమొచ్చింది? 4 2 8. మళ్ళీ దీన్ని చేసినప్పుడు 8 2 16. అదే ఇంకొకటి రాయాలంటే 16 2 ఎంత? 32. అంతే. ఇలా ఈజీగా రాసుకోవచ్చు. నేను v4 దాకా ఎందుకు కనుక్కున్నా? ఇక్కడ 3 దగ్గరే 0 అయిపోయిందిగా. దీనికంటే ఒకటి ఎక్కువ కనుక్కుంటే చాలుగా. మనకి బెర్నౌలీస్ రూల్ ఫార్ములా ఏమని తెలుసు మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ uv × dx ఈక్వల్ టు ఎలా రాసుకుందాం? uv మైనస్ uv ప్లస్ uv మైనస్ uv. దీనికి u కాబట్టి ఇక్కడ 1, u డాష్ కాబట్టి v2, u∬ కాబట్టి v3. నెక్స్ట్ u∬ కాబట్టి v4 ప్లస్ ⋯ ప్లస్ c. u అంటే ఎంత నీకు? x². v1 అంటే ఎంత? e⁴2x/2. నెక్స్ట్ మైనస్ u డాష్ అంటే ఎంత? 2x. నెక్స్ట్ v2 అంటే ఎంత నీకు? e⁴2x/4 ప్లస్ u∬ అంటే ఎంత నీకు? 2. నెక్స్ట్ v3 అంటే e⁴2x/8. నెక్స్ట్ u∬ అంటే 0నా? ఎంత? 0. v4 అంటే e⁴2x/16 ప్లస్ c. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది? x² e⁴2x/2 మైనస్ 2 1 2 2 క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగిలింది? x e⁴2x/2. 2 1 2 4 క్యాన్సిల్ చేస్తే e⁴2x/4 మిగిలిద్ది. 0 × సంథింగ్ 0 ప్లస్ c. అన్నిట్లో ఏం కామన్గా ఉంది? e⁴2x. e⁴2x కామన్ తీస్తే ఇంకేం మిగిలిద్ది? x²/2 మైనస్ x/2 ప్లస్ 1/4. ఏం లేకపోతే ఏమన్నట్టు? 1/4 ప్లస్ c. ఇంతవరకు చాలు. చేసేవాళ్ళు ఉంటే దీన్ని కూడా ఎల్సిఎం చేయండి.